హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. సో ఇలా కనుక తింటే మన వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. సో నేనైతే ఈ ట్రిక్ ఫాలో అయ్యాను కాబట్టి దీని గురించి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్నే క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్నే క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో నా వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్తో అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే హౌస్ వైఫ్స్కి ఇంకా వర్క్ హడావిడిలో ఇంకా మనం చేసుకోలేము అన్న ఒక స్టేజ్లో ఏంటి అంటే ఏది పడితే తినేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్తీగా తినొచ్చు అనమాట. సో నేనైతే ఈ ట్రిక్ చాలా రోజుల నుంచి ఫాలో అయ్యాను అండ్ నాకు అంటే మన కోసం స్పెషల్గా కుక్ చేసుకోకుండా ఇలా చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా, నాకైతే చాలా ఇష్టం. అండ్ సో ఇప్పుడైతే ఆ రెసిపీ ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను, వీడియో చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఇవన్నీ ఒకేసారి తీసుకొచ్చుకొని ఇంకా గ్లాస్ జార్లలో పోసేసి ఇంకా పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఏంటంటే మనకు కావాల్సినప్పుడు హ్యాపీగా వాటిని తీసేసుకొని వీటిలో వేసుకొని తినొచ్చు అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంటూ ఉంటానన్నమాట. మ్యాక్సిమం నేను నైట్ టైంలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ కాబట్టి, ఇంకా మార్నింగ్ లేవగానే తీసేసుకోవచ్చు అని చెప్పేసి నైట్ టైంలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఓవర్ నైట్ ఓట్సే కానీ కొంచెం డిఫరెంట్గా నేను డిఫరెంట్ వేలో చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఆ విధానమే ఇప్పుడు నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 4 ఓట్స్ అయితే తీసుకున్నాను, 4 స్పూన్స్ ఓట్స్ అయితే తీసేసుకున్నాను. నేను తీసుకున్నది చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్స్ తీసుకున్నాను. అదే మీరు కొంచెం పెద్ద స్పూన్ అయితే అంటే 2 స్పూన్స్ అలా తీసేసుకోండి. క్వాంటిటీ అంటే మనం తింటున్న ఎలాగో ఓట్సే కదా అని చెప్పేసి ఓవర్గా తినేయడం అలా కాదు, మన క్వాంటిటీ పట్టి మనమైతే తీసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇందులో చియా సీడ్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చియా సీడ్స్ కూడా మన వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను వచ్చేసి చియా సీడ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, పంకిన్ సీడ్ అంటే పుచ్చకాయ గింజలు ఇంకా ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ నేను ఒకేసారి తెచ్చి పెట్టేసుకుంటాను. అండ్ 1 స్పూన్ తీసుకున్నాను చూడండి. నాకైతే పుచ్చకాయ గింజలు కొంచెం ఇష్టం ఎక్కువ, సో వాటిని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. సో ఇంకా ఇవన్నీ నేను తీసుకొచ్చేసి ఒక బౌల్లో పెట్టేసుకొని అంటే ఒక జార్స్లలో పెట్టేసుకొని ఒకే దగ్గర ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే నైట్ టైంలో నేను చేసుకోవడానికి కొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ అంత వర్క్ కంప్లీట్ అయిపోయాక ఈ ప్రాసెస్ అనేది నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా ఇక్కడ పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఇవన్నీ వేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తాయి అండ్ మనం చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ వీటి వల్ల మనకు మంచి ప్రోటీన్స్ అందుతాయి, ఇంకా మనం స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొన్ని వాటి పేరైతే నాకు తెలియదు, కాకపోతే మా హస్బెండ్ తెస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు, అడుగుతాను ఆ టైంలో మళ్ళీ మర్చిపోతుంటాను. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నేను ఇప్పుడు వేసేవి ఏంటిది అంటే అవిసె గింజలు అనేది స్కిన్కి, హెయిర్కి చాలా అంటే చాలా హెల్తీ అండ్ చాలా అంటే చాలా మంచిది. వీలైతే వీటిని కొంచెం ఫ్రై చేసుకొని అండ్ పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకొని వాటర్లో వేసుకొని తాగొచ్చు. ఎందుకంటే చాలామంది నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే మీరు వెయిట్ లాస్లో ఇలా చేస్తున్నారు కదా, మీ హెయిర్ ఫాల్ అవుతుందా అని చెప్పేసి చాలామంది కామెంట్ పెట్టారు. అస్సలు హెయిర్ ఫాల్ కాదండి. ఇలా కనుక మనం తింటే మన హెయిర్కి అసలు అవిసె గింజలు అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి చాలామంది మిల్క్ పోసుకుంటారు. నేను వచ్చేసి ఏంటంటే నేనైతే ఇక్కడ హీట్ వాటర్ పోసేసుకున్నాను అనమాట. కొంచెం వేడి చేసి ఆ వాటర్ని అయితే నేను ఓట్స్లో పోసేసుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ హీట్ వాటర్ పోసాను. లేదు మీరు నార్మల్ ఓట్సే తీసేసుకుంటున్నారంటే మీరు నార్మల్ అంటే ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నారంటే నార్మల్
నార్మల్ వాటరే తీసుకోవచ్చు. సో, ఇలా అయితే నేను వీటన్నిటిని అంటే వాటర్‌ని పోసేసి ఇంక వీటన్నిటిని కలిపేసాననమాట. యాక్చువల్‌గా మనం వాటర్ బదులు అంటే హీట్ వాటర్ బదులు దీంట్లో మిల్క్ అంటే ఫ్యాట్‌లెస్ మిల్క్ పోసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ పోసుకోవచ్చు. ఇంకొచ్చేసి సోయా మిల్క్ ఇలాంటివి ఏయైనా పోయొచ్చు. బట్ నాకెందుకో ఇలానే నచ్చుతుంది. కొంచెం హీట్ అయిన వాటర్ ఉంటుంది కదా! దాంట్లో పోసేసుకొని ఇంకా దీన్నైతే క్లోజ్ చేసేస్తాను. సో, ఇదొచ్చేసి కొద్దిసేపు అంటే నార్మల్ హీట్ కొంచెం హీట్ ఉంటుంది కదా! నార్మల్ హీట్ వచ్చేంత వరకు బయట ఉంచేసి ఆ తర్వాత దీన్నైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, ఇంకా ఓట్స్ వచ్చేసి నేనైతే ఎక్కువగా రోల్డ్ ఓట్స్‌నైతే యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇదొచ్చేసి నేను అమెజాన్‌లో తెప్పించాను. సో, ఇంకా రోల్డ్ ఓట్సే యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇంక ఇవన్నీ అక్కడ పెట్టేసుకొని ఆలోపు ఇది కొంచెం నార్మల్ హీట్‌కొచ్చేస్తుంది కదా! సో, దాన్నైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, ఇలా మనం ప్రతీదీ అంటే అవిసె గింజలు అండ్ పుచ్చకాయ గింజలు లేదా గుమ్మడి గింజలు అండ్ ఓట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది అస్సలు కాదండి. అసలు హెయిర్ ఫాల్ అనే సమస్యే ఉండదు. చాలామంది నాకు చెప్పేది ఇదే అనమాట. మేము డైట్ చేస్తున్నాం కానీ మా హెయిర్ ఫాల్ అవుతుంది. నాకెందుకో అర్థం కాదు. బట్ నా విషయంలో అయితే అలా కాదు. హెయిర్ ఫాల్ అనేది నిజంగా అసలు డైట్ చేయడం వల్ల అయితే అస్సలు కాదు. సో, ఇంకా ఇక్కడ ఓవర్ హీట్ తగ్గిపోయాక దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డేకి ఇంకా నేను ఇంకా ఓట్స్‌ని ఫ్రిడ్జ్‌లోంచి బయట తీసి పెట్టేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ యాపిల్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ హాఫ్ యాపిల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా హాఫ్ మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా! సో, సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలని చెప్పేసి హాఫ్ వరకు అయితే మ్యాంగో అయితే తీసుకున్నాను. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే ఇష్టం అని చెప్పేసి హెవీగా కూడా తినొద్దు. ఎందుకంటే మ్యాంగో కూడా వెయిట్ గెయిన్ అయ్యే చాయిసెస్ ఉంటుంది మ్యాంగో వల్ల కూడా. అందుకని నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ మ్యాంగో అండ్ అది కూడా ప్రతిరోజు తినను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ మారుస్తూ ఉంటాను. యాక్చువల్‌గా అయితే నేను ఫుల్ యాపిల్ అలా వేస్తూ ఉంటాను. కానీ ఈరోజు వచ్చేసి హాఫ్ యాపిల్ అండ్ హాఫ్ మ్యాంగో వేసేసుకున్నాను అనమాట. రోజుకి 1 ఫ్రూట్ తీసుకుంటాను అందులో. అంటే ఫుల్ బనానా కానీ ఫుల్ యాపిల్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఇంకా మ్యాంగో ఉందని చెప్పేసి హాఫ్ మ్యాంగో అండ్ హాఫ్ యాపిల్ అయితే వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్కి ఉన్నాయి బాదం పప్పులు. సో, బాదం వచ్చేసి నేను నైటే నానబెట్టేసి పెట్టుకుంటాను. అండ్ ఉదయాన్నే వాటిని చిన్న చిన్న పలుకుల్లాగా చేసేసి ఇంకా ఇలా పెట్టేసుకుంటూ ఉన్నానమాట. సో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇంకా వాటిలో వేసేసుకోవడమే. సీజనల్ ఫ్రూట్ అండి. ఏ టైంలో ఏ సీజన్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని ఇష్టపడి తినడం బెటర్ అనమాట. నేనైతే సీజనల్గా అంటే ఏ టైంలో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. పిల్లలకు కూడా అదే పెడుతూ ఉంటానన్నమాట. సో, బోరింగ్గా ఒకటే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ తీసుకొని ఇంకా వాళ్ళకి పెడుతూ ఉంటాను. సో, ఇంకా మ్యాంగో అయితే ఎక్కువగా ఏం తినను. వీక్‌కి 1 టైమ్ ఆర్ 2 టైమ్ అలా తింటూ ఉంటాను నేను. పిల్లలకి పెడతాను. బట్ నేను పెద్దగా ఏం తినను. అంటే ఇంకా వెయిట్ లాస్ కదా! సో, మ్యాంగో కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యడానికి కొంచెం ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అందుకని నేను ఏ ఛాన్స్ తీసుకోకూడదని మ్యాంగో కూడా పెద్దగా ఏం తినను. ఇంకా అప్పుడప్పుడు తినాలి అనిపిస్తే ఇంకా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ లేదా లంచ్‌లో కానీ డిన్నర్‌లో కానీ దేంట్లోనో ఇంకా యాడ్ చేసేసుకొని తినేస్తూ ఉంటానన్నమాట. సో, ఇలా వీటినైతే కట్ చేసుకొని ఇంకా బౌల్ ఉంది కదా! ఆ బౌల్‌గా తీసేసుకొని ఇంకా ఆ బౌల్‌లో వేసేసుకోవడమే. యాక్చువల్‌గా ఇంకా నేను ఇందులో 3 డేట్స్ తీసుకున్నానన్నమాట. యాక్చువల్‌గా ఆ వీడియో షూట్ చేశాను. మధ్యలో స్కిప్ అయిపోయింది. సో, 3 డేట్స్ తీసేసుకొని ఆ 3 డేట్స్‌ని కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇంకా ఇది మొత్తం దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మిక్స్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్‌గా హౌస్ వైఫ్లు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది. లేదా వర్కింగ్ ఉమెన్‌కి అయితే నైట్ ఇంకా చేసి ఉంటాయి కదా! ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్రూట్ ఒకటి తీసేసుకొని వెళ్ళి ఆ ఫ్రూట్స్ అందులో వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకొని తినేసుకోవడమే. మనం డేట్స్ కూడా నైటే వేసేసి పెట్టేసుకోవచ్చు. బట్ ఎందుకో నాకు అట్లా నచ్చదు. డే టైంలో వేద్దామని చెప్పేసి డే టైంలోనే వేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇంకా ఫ్రూట్ కూడా అంతే. ఇప్పుడు బనానా కానీ యాపిల్ కానీ ఇవి కట్ చేస్తే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి తినముందలనే నేను వాటిని కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని తినేస్తూ ఉంటానన్నమాట. యాక్చువల్‌గా ఇలా
ఇలా మిక్స్ చేసుకుంటే బౌల్ ఫుల్ అయిపోతుంది, అసలు మనకి సరిపోదు అన్న సమస్య ఉండదన్నమాట. చాలా స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ ఎంత తిన్నా కానీ స్టమక్ వచ్చేసి కొంచెం లైట్గా అనిపిస్తుంది. మామూలుగా అయితే మనం రైస్ తింటే కొంచెం ఎక్కువ తిన్నా కానీ స్టమక్ ఫుల్గా ఇలాగ ఉంటుంది కదా, అలా ఓట్స్ అయితే అలా కాదు, నార్మల్గానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా తింటే మీకేమనిపిస్తుంది, నాకైతే ఫ్రూట్ సలాడ్ తిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా మనం బయట ఫ్రూట్ సలాడ్స్ తెచ్చుకొని తింటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ అనమాట. సో నేను వచ్చేసి ఇది 12:30కి ఆ టైమ్ ఆఫ్లో తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినను కదా. సో హనీ వాటరే నేను తాగేసి 10:30కి ఇంకా 12:30కి ఇది తింటూ ఉంటాను. అబ్బా తింటే ఎంత బాగుందంటే అసలు అది నేను చెప్పలేని మాటల్లో ఒక మంచి ఫ్రూట్ సలాడ్ తిన్న ఫీలింగ్. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఎండకి అంటే చల్లగా ఓట్స్ తీసేసుకొని అందులో ఈ ఫ్రూట్స్ కలుపుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరబ్బా. సో ఇలా హెల్తీగా అండ్ టేస్టీగా మనం అంటే మనకి చాలా ప్రాసెస్, నాకు కూడా 2 చిన్న పిల్లలు, వాళ్ళని పెట్టుకొని ఇంకా కొంచెం ప్రాసెస్గా ఇంకేదైనా చేసుకొని తినాలంటే టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను సింపుల్ రెసిపీస్ చూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. దాంట్లో ఒకటి ఇది అండ్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. స్టార్టింగ్ తినేటప్పుడు భయపడ్డాను, అదో ఎలా ఉంటుందో, తినలేస్తానో లేనో అని. కానీ అసలు ఇవి తిన్నాక అసలు నార్మల్ ఫుడ్ అసలు నచ్చదు, అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్కిన్కి అండ్ హెయిర్కి చాలా అంటే మంచిదండి, హెయిర్ ఫాల్ అవుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, హెయిర్ ఫాల్ అనేది అసలు కాదు. వెయిట్ లాస్తో పాటు మనం హెల్తీగా తింటూ మన స్కిన్ చూడండి, నా ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో. సో అలా స్కిన్ ఏం హెయిర్ ఫాల్ కాకుండా అండ్ మన స్కిన్ గ్లోగా ఉంటూ హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటూ ఉన్నానన్నమాట. సో దీంతో పాటు నేను ఎప్పుడు చెప్పేదే ఒక 4 లీటర్ ఆఫ్ వాటర్ ఈజీగా తాగేసేయండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.